తెగలో ఒక బలమైన వీరుడు రక్షణ పొందుతాడు. తన భార్య రక్షణ పొందింది, ఇద్దరు పిల్లలు రక్షణ పొందుతారు. ఈ సంగతి తెగ నాయకుడు తెలిసిపోద్ది. యేసుప్రభుని విడిచిపెడతావా లేదా, లేకపోతే నీ భార్యను వేసేనంటారు. నేను యేసుప్రభుని విడిచిపెట్టలేనండి అన్నారు. భార్యని చంపేస్తారు బాణాలేసి. తర్వాత ప్రిపేర్ దేవుని బిడ్డలారా, ఇంకొప్పటికన్నా ఏమీ లేదు, నీ కొడుకు నువ్వు సజీవంగా ఉండొచ్చు, నువ్వు విడిచిపెడతావా యేసుప్రభుని అంటే పిల్లల్ని చంపేస్తారు. లాస్ట్కి ఇదిగో నీకు అవకాశం ఇస్తాం, నువ్వు యేసుప్రభుని విడిచిపెడితే చాలు నీ ప్రాణమన్న దక్కిద్దంటే అతన్ని చంపేస్తారు. అప్పుడు తెగనాయకుడికి ఇంత మంచి వీరుడు ఇంత గొప్ప త్యాగంతో యేసుప్రభు గురించి చనిపోయాడా, ఆ దేవుళ్ళు అంత గొప్పతనం ఉందా అని తెలుసుకుని ఆ తెగవారు వాళ్ళందరూ రక్షింపబడతారు. కొంతమంది మరణాలు, కొంతమంది రక్షణకు ఉపయోగపడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. పెట్టేని చూడండి, దాని మీద పాట కూడా రాశారు. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది పిల్లలు బ్రతకడం వల్ల మేలు, దేవుని పరిచర్యకు ఉపయోగపడుతుంది. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుడు సలహా లేకుండా నీ వెంట్రుకల్లో ఒకటి కూడా రాలదో నీ ప్రాణానికి ఏ హాని రాదు. ఆయుష్ని అడిగారు, నా కొడుకు పెళ్లి వరకు అడిగింది, కూతురు పెళ్లి వరకు అడిగింది మా చిన్నమ్మ. కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయి, కూతురు పెళ్ళిళ్ళు అయిపోయి, మనవరాలకు రేపు మాప పెళ్లి చేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడు అడిగిందమ్మా ప్రాణం? ఇదే సన్నిధిలో కన్నీరు కార్చింది. సావు నాకు భయం లేదు, ఎప్పటికైనా నేను చచ్చిపోవాలి, కానీ నా కూతురికి పెళ్ళి వరకు ఉంటే చాలంటుంది. ఇప్పుడు మొన్న అన్నాను, నువ్వు కంగారు పడక చిన్నమ్మ, మనవరాలకు కూడా పెళ్లి చేస్తావన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తు ఒకసారి దేనికి వస్తాడు. నాశనకరమైన తెగుళ్ళ నుంచి దేవుడు విడిపించాడు. ప్రియమైన దేవుడు, అగ్ని వంటి శ్రమల నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. చేతులెత్తు ఒకసారి దేనికి వస్తాత్రా. చప్పట్లు కూడా సారి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఎలాంటి శ్రమ నిన్ను బాధిస్తుందో నాకు తెలియదు, అది అగ్ని వంటిదై నిన్ను దహించేదే కావచ్చు. ఆ శ్రమల్లో కూడా దేవుడు నిన్ను నాశనం కాకుండా కాపాడుతాడు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించిన ఆ బిడ్డకు గొప్ప క్షేమం ఇచ్చాడు. దేవుణ్ణి ఆశ్రయించని ఆ బిడ్డకు ప్రియమైన బిడ్డలారా గొప్ప శిక్షణ కలిగింది. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నాశనం నుంచి మనల్ని కాపాడుతాడు. అందుకే రాజు కోపం వస్తే మంచిదా, దేవుడి కోపం వస్తే మంచిదా? దేవుడి కోపాన్ని తట్టుకోలేము. కోపం వస్తే ఎవరికి రావచ్చు? రాజుకి వస్తే రాజు చేతుల నుంచి కూడా ఎవరు కాపాడుతాడో? దేవుడే కాపాడుతాడు. చివరిగా మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. టైం అయిపోయింది కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను. దేవుడు, నీ దేవుడు పాపాల నుంచి రక్షిస్తాడు. ఈ లోకంలో ప్రియమైన దేవుని వెళ్ళారా, ఏ సమస్య నుంచి, ఆ పాపం అనే సమస్య నుంచి విడిపించే దేవుడు లేడు. నీ పాపం నుంచి నిన్ను విడిపించేవాడు నీ దేవుడు. పాపాల నుంచి విడిపించడానికే వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చేసాడు. పిల్లల కన్యమరి గర్భాన్ని ధర్మించి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి, ప్రియమైన ఒక సామాన్యుడిలా జీవించి కలవరి శిలువలో యాగమయ్యాడు. పిల్లరా 40 పర్యాలు పైగా కనబడ్డాడు. 530 మంది పైగానే వారికి కనబడ్డాడు. ఇదిగో ప్రియమైన దేవుడు పరలోకం వెళ్ళాడు. మళ్ళీ తిరిగి కోసం మన కోసం రాబోతూ ఉన్నాడు. ఆయన ఉండే స్థలంలో మన ఉండలాగా మనల్ని తీసుకుని వెళతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు ఎందుకో తెలుసా? నీ పాపం నుంచి రక్షించడానికి. పాపం వల్ల ఏమొస్తుందో తెలుసా? శాపం వస్తుంది. కొన్ని శాపాలు పాపం వల్ల, ఏ శాపమైనా ఆ పాపం పోవాలంటే ఏం కావాలి? యేసన్న గారి మీద శాపం ఉండేది. ఆ శాపం మగపిల్లడు పుడితే చచ్చిపోయేవాడు, పిల్లడు పుడితే చచ్చిపోయేవాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? యేసయ్య దగ్గరికి ఆ బిడ్డను తీసుకెళ్తే ఆ బిడ్డ చావకుండా కాపాడబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాదు, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దేవుడి గురించి వాళ్ళకి తెలదు కాబట్టి వాళ్ళ అడవాడిలో ఉంటుండగా పిల్లవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా బ్లడ్ కక్కుతూ చనిపోతాడు అనుకుంటే అందరూ ఏమన్నారు తెలుసా? తాతరాగిన కక్తాన్ని మనవుడు కక్కుతున్నారు అన్నారు. నిజంగా యేసయ్య అతను దర్శించిన తర్వాత అతడు బాగుపడ్డాడు. బలమైన పరిచర్య జరిగింది. ఇప్పటికీ కొన్ని లక్షల మంది గుంటూరులో పిల్లల గుడారాల పండగకు వస్తాడు. మిమ్మల్ని తీసుకెళ్దామంటే మీకు ఖాళీ ఉండలేదు, నాకంటే ఎక్కువ మీకు ఖాళీ ఉండలేదు, బిజీ. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ టైంలో పిల్లరా నాకు వెళ్ళడానికి కొన్ని నెలల సంవత్సరాల నుంచి మాకు వీలు కొట్టలేదు. కనీసం 1 సంవత్సరం అన్నా వెళ్దాం అనుకుంటున్నాం పాస్టమ్ గారు నేను పిల్లలు. ఒకసారి వెళ్ళాం మా అభిషా 3 నెలల కూరటప్పుడు. దేవుడి కృప. 6 నెలలు వచ్చినా ఇద్దరినాక భయపడతారు. అక్కడ గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ చారు, గుమ్మడికాయ, అంతే కదా పాస్టమ్ గారు?
2 రోజులు 3 రోజులు తిన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి శాపం పోయింది. ఇంకేం వస్తుంది? కీడు. అమ్మా, కీడు పోవాలని ఏం చేస్తారు? మనోళ్ళు కట్టిన గుమ్మడికాయలు ఉండదు, కట్టిన కనబందలు ఉండవు, కట్టిన దిష్టికాయలు ఉండవు. ఆ కీడు పోవాలని పిల్లర మనిషి పొట్టోడు బొమ్మలో, బొడ్డోడు బొమ్మలో, గుండు బొమ్మలో, ఏంటి ఎన్ని బొమ్మలో, కొట్లుగడి బొమ్మలో, మొత్తాన్ని నేను వెళ్ళిన కాడ నీటిని కాడ పీకి భారం చేసాం. రాజమండ్రిలో ఒక ఆవిడ ఉంటే ఆవిడ కట్టుకుంది కలబంద, గుమ్మడికాయ, దిష్టికాయని. నేను చెప్తాను, చూస్తాను, చెప్పాను. మొత్తానికి దేవుడి కుటుంబం బట్టి తీసేశారు. ఆ రాజమండ్రిలో చిన్ని గారు జడ్డింగ్లో పెట్టారు, తీసేశారు. పడించారు చితబాబు గారు, పెట్టారు, తీసేశారు. చెప్పడమే నా ధర్మం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీడు పోద్దా? గుమ్మడికాయ, కలబండకాయ, దిష్టికాయ కడితేనే ఏం పోద్దే? ఏం పోదు. పిల్లరా, కీడు దేని వల్ల పోద్దంటే ప్రియమైన పిల్లరా, దేవుడి వల్ల పోద్ది. ఉప్పాళ్ళలో సినిమాలు కట్టి సౌదరి గారు పిల్లరా చచ్చిపోయారు చుట్టుకుక్కలో. సినిమాలు మూసి కూర్చున్నాడు. యేసుదాస్ గారు నాకు ఇమ్మన్నాడు. అది ఒరే ఎవరెవరు చచ్చిపోతారు, దగ్గరికి 20 మంది 30 మంది వస్తున్నారు, వాళ్ళు కూడా రారు అన్నాడు. ఇవ్వండి బాబయ్య అంటే మంచి ప్రార్థనాపరుడు ఇచ్చారు. ప్రియమైన పిల్లరా, ఇస్తే ఈరోజు 4000 మంది పట్టే మందిరం నేను చూశాను. ఈరోజు పిల్లరా మంచి మందిరాన్ని కట్టారు. మొన్న మధ్యన ఉప్పాడ వెళ్ళినప్పుడు చూడండి, చాలా మంచి మందిరం. యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఉప్పాడ యేసుదాస్ గారి దేవాలయం చూడండి. వెళ్ళారండి, చూసారా ఎంత బాగుంటుందండి ఇప్పుడు మందిరం. వేల ప్రజలు అక్కడ ఆరాధన చేస్తున్నారు. ఉప్పాడు ఈదికో చర్చి ఉంటుంది. ఆ చర్చిలన్నీ ఈ చర్చి నుండి పుట్టినాయే. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు 30 సంవత్సరాల క్రితం దగ్గర నేను సేవకు వచ్చి 21 పిల్లల 24 సంవత్సరాల దగ్గర అవుతుంది సేవకు వచ్చి. నేను 26 సంవత్సరాల క్రితం వెళ్ళాను పిల్లల. అప్పుడు అక్కడ ఒకే చర్చి 2-3 చర్చిలు ఉండి ఇప్పుడు ఈదికి చర్చే. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం చెప్పలు కూడా